హాయ్ హలో గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఇలా పూలమాలని ఎలా కట్టాలో చూపిస్తానండి. ఇది చాలా సింపుల్. డైలీ కట్టేదైతే ఒకే సైడే ఉంటుందండి పువ్వులన్నీ. ఇది మాత్రం రౌండ్గా వస్తుంది, చాలా బాగుంటుంది. ఫంక్షన్ వేర్కి చాలా బాగుంటుంది. వెరైటీగా ఏదన్నా మనం జడ వేసుకున్నా పెట్టుకోవడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. అండ్ దేవుళ్ళకి మాల వేయడం కూడా చాలా లుక్ వస్తుందండి. దీన్ని ఫస్ట్ దారము 2 లేయర్స్ తీసుకోవాలి. అది 2 లేయర్స్ తీసుకున్నాం కదా, ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక కొనకి అంటే 2 లేయర్స్ ఉండే కొనకి ముడి వేసుకోవాలండి. మనకి ఎంత కావాలి అనుకుంటే అంత దారం వదులుకోవాలండి. మధ్యలో ఇది జాయిన్ చేసేదానికి దానికి రాదు. అందుకనే మనం ఇప్పుడే ఎంత కావాలో దారము ఒక సైడ్, అంటే మనం రీల్ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ ఉంటుంది కదా, అక్కడ మనం ఎంత కావాలనేది మనం పొడవుని బట్టి ముందే వదులుకోవాలి. చూడండి, ఇలా ఒక 2-3 ముళ్ళు వేసుకోవాలండి. ఎందుకంటే దారం నైస్గా ఉంది కాబట్టి ఒక 2 ముళ్ళు వేసాను. అదే లావు దారం తీసుకుంటే ఒక ముడి వేసినా కూడా చాలు. ఇప్పుడు మనం ఎక్కడైతే ముడి వేసుకున్నామో రీల్ సైడ్ అంటే ఎక్కువ దారం ఉన్న సైడ్ పెట్టి మామూలుగా మనం పూలు కడతాం కదా, అలా ఫస్ట్ ఒకసారి పెట్టి కట్టుకోవాలి. వీటికి మొగ్గలతో కడితే చాలా లుక్ ఉంటుందండి. ఎందుకంటే మొగ్గలు ఉన్నప్పుడు కట్టడం చాలా ఈజీ. పువ్వులు అయిన తర్వాత కడితే అవి తొందరగా రెడ్గా అయిపోతాయండి. అదే మొగ్గలుగా ఉన్నప్పుడు కట్టామంటే ఆ విడియేలోపు మనకి కలర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే రౌండ్గా కూడా చాలా బాగా కనిపిస్తుందండి. ఇలా ఫస్ట్ మామూలుగా మనం పువ్వులు కడతాం కదా, అలాగే ఒక 2 ముళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక చివర చిన్నగా ఉంటుంది కదండి, దాన్ని కింది వైపు వెళ్ళేలాగా పెట్టుకోవాలండి ముడిని. అంటే ఒక సైడ్ మనం ఎక్స్ట్రా దారం రీల్ సైడ్ కాకుండా మనకి ఎంత పొడవు కావాలో అంత పొడవు దారం పెట్టుకున్నాం కదా, ఆ దారంని పట్టుకోవాలి. ఇలా చూడండి, నేను ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆ దారం పైన మొగ్గని పెట్టుకోవాలి, మొగ్గ కాడని. అది దారంకి మొగ్గకి కలిపి ఇంకొక లేయర్ ఉంటుంది కదా, ఆ లేయర్ దారంతో చుట్టూ కూడా చుట్టేసేయాలండి. ఇలా చుట్టిన వెంటనే మరి ఇంకొక మొగ్గ పెట్టుకోవడానికి ఆ మొగ్గని వదిలేసేయాలండి. ఇలా అన్నీ కూడా కట్టుకుంటూ వెళ్ళాలి. ఇంకోసారి కూడా చూడండి ఎలా అనేది. ఇది ప్రాక్టీస్ చేస్తే వస్తుందండి. ఇలా చాలా సింపుల్ అండి. ఇది మనం పట్టుకున్న దారంని దానిపైన మొగ్గ పెట్టేసి మొగ్గ కాడకి ఒక దారానికి కలిపి ఇంకొక దారం ఉంటుంది కదా, దాంతో ఇలా చుట్టుకుంటూ పోవాలి. కానీ మీకు ఒకవేళ మధ్యలో చేయి నొప్పి పెట్టింది అంటే అక్కడికి ఒక ముడి వేసి తర్వాత కంటిన్యూ చేసుకోండి. ఇది చెయ్యి వదిలేసామంటే పూలన్నీ లూజ్ అయిపోతాయండి. ఇది మధ్యలో కట్ చేయడానికి కానీ లేకపోతే మళ్ళీ జాయిన్ చేయడానికి కానీ రాదు. సో కేర్ఫుల్గా ఇది చుట్టుకోవాలండి దండని. ఇలా అన్నీ కూడా ఒక్కొక్కటిగా పెట్టుకుంటూ ఒక్కొక్కటి కానీ 2 కానీ పెట్టుకోవచ్చండి, మన ఇష్టం. ఇలా ఒక్కొక్కటిగా కానీ 2గా కానీ పెట్టుకొని మధ్యలో మనం వీటికి కనకాంబరాలు ఇలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏ పువ్వులైనా కానీ కొంచెం కాడ పొడవుగా ఉన్నవి తీసుకొని ఇలా చుట్టామంటే చాలా బాగా కనిపిస్తుందండి దండ. ఇది మనకి ఫంక్షన్స్లో ఈ బన్ హెయిర్ స్టైల్ పెట్టుకుంటాం కదండి, ఆ బన్ హెయిర్ స్టైల్ చుట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వచ్చాయి కదా, అలా కాకుండా మనం ఇలా ఒరిజినల్ ఫ్లవర్స్తోనే చేసి పెట్టుకున్నామంటే స్మెల్ ఉంటుంది, లుక్ బాగుంటుంది. ఇంకొకటి, ఇది మామూలుగా మనం పువ్వులు అల్లుతాం కదండి, అది తొందరగా వాడిపోతాయి పువ్వులు. ఇలా చేయడం వల్ల తొందరగా వాడిపోవండి ఇవి. ఇలా లాస్ట్లో మనకి ఎంత కావాలో అంత కట్టేసుకొని లాస్ట్లో ముడి వేసేసుకోవాలి. తర్వాత మనం ముడి వేసిన తర్వాత కొద్దిగా దారంని కూడా వదలాలండి.
ఎందుకంటే ఒకవేళ మనం బన్ హెయిర్ స్టైల్ చుట్టూ చుట్టుకున్నప్పుడు కింద కట్టుకోవడానికి ఆ కొన ఈ కొన కొద్దిగా దారం అయితే వదులుకోవాలి. చూడండి, ఇలా మనకి ఎంత పొడవు కావాలంటే అంత పొడవు వేసుకోవచ్చండి. లేదా మీరు దేవుళ్ళకి మాల వేసేటట్టయితే ఇంకా కొంచెం మనకి ఇంకొద్దిగా పొడవు కావాల్సి వస్తుంది కాబట్టి ఇంకా పొడవు కూడా చేసుకొని లాస్ట్లో చివర్లు ఇలా కొద్దిగా దారం వదులుకున్నామంటే సైడ్కి కట్టేదానికి చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, అలాగే ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. చూడండి ఎంత ముద్దుగా కనిపిస్తుంది కదా, ఇలా రౌండ్గా. మామూలుగా అయితే ఒక సైడే కనిపిస్తుందండి ఫ్లవర్స్, ఇలా అల్లడం వల్ల రౌండ్గా కనిపిస్తుంది. దీన్ని దిండు టైపు అంటారండి కట్టడము. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా. మీకు ఇది ఇష్టమైతే వీడియో లైక్ చేయండి, అలాగే ఇంకొంతమందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి కూడా ఈ వీడియో అనేది యూజ్ అవుతుందండి. ఒకసారి మీరు లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా మరెన్నో వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.